Indications with tonsillectomy. టాన్సిల్స్ యాజ్ వి ఆల్ నో అంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. టాన్సిల్ ఇప్పుడు మనం తీసేయాలా లేకపోతే ఉంచాలా, వాట్ ఈస్ ది లైక్ సైన్స్ వెన్ వీ హ్యావ్ టు గో ఫర్ అ సర్జరీ అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంటుంది అనమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వెన్ డు వి గో ఫర్ సర్జరీ అని చెప్పి తెలుసుకోవాలి. బేసికలీ మనకు టాన్సిల్స్, అడెనాయిడ్స్ అనేవి చిన్నపిల్లల్లో ఇమ్యూన్ ఫంక్షన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో మనము వెంటనే తీసేస్తే ఇమ్యూనిటీకి ఏమవుతుంది అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. వన్ థింగ్ ఇస్ మనకు ఇమ్యూన్ ఫంక్షన్, టాన్సిల్ అండ్ అడెనాయిడ్ ఇమ్యూన్ ఫంక్షన్ అనేది అరౌండ్ 8 to 10 years వరకే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ our other body organs and all take up that role, immune function role అనమాట. సో మనకు టాన్సిల్, అడెనాయిడ్ ఎప్పుడు తీసేయాలి అంటే మెయిన్ థింగ్స్ టాన్సిల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. టాన్సిల్ మనకు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు, అంటే ఇయర్లీ మీకు 7 episodes ఆఫ్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫర్ విచ్ యూ హ్యావ్ టు యూజ్ యాంటీబయాటిక్స్, అంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా తగ్గలేదు అది. అండ్ ఆల్సో ఎక్కువ హై గ్రేడ్స్ ఫీవర్ వస్తుంది టాన్సిల్ అలా ఇన్ఫెక్షన్ అయినప్పుడు. అండ్ ఆ ఫీవర్లోనే మళ్ళీ ఫిట్స్ లా వస్తున్నాయి, సీజర్స్ లా వస్తున్నాయి. అలా వచ్చి ఇంకా ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్, అంటే ఇయర్లీ 7 episodes అయినా లేకపోతే ఇయర్లీ 5 episodes కాన్సిక్యూటివ్ ఇయర్లో ఎవ్రీ ఇయర్ 5 episodes వస్తున్నాయి, లేకపోతే 4 episodes వస్తున్నాయి ఎవ్రీ 3 yearsకి ఒకసారి. అలా ఒక క్రైటీరియా ఉంటుందన్నమాట రికరెంట్ ఇన్ఫెక్షన్స్కి. అలా వచ్చినప్పుడు యుల్ హ్యావ్ టు గో ఫర్ అ టాన్సిల్ సర్జరీ అనమాట. ఇంకో ఇండికేషన్ ఏముంటుందంటే కొంతమంది పిల్లల్లో ఇలా మౌత్ బ్రీదింగ్ అండ్ స్నోరింగ్ ఇష్యూ ఉంటుంది అనమాట. అలానే అడల్ట్స్లో కూడా కొంతమందికి స్నోరింగ్ అండ్ ఆల్ ఇష్యూ ఉంటుంది. వాళ్ళలో ఇలా టాన్సిల్ సైజ్ పెరగడం వల్ల మనకు ముక్కు నుంచి నోరుకి దారి ఉంటుంది కదా, అది తగ్గిపోయినప్పుడు కూడా ఇలా స్నోరింగ్ వస్తుంది అనమాట. సో అలాంటి కేసెస్లో మనం టాన్సిల్ చేస్తే వాళ్ళకి ఆ ఎయిర్ ప్యాసేజ్ క్లియర్ అయ్యి స్నోరింగ్ ఇష్యూ కూడా తగ్గడం హెల్ప్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ వన్ మోర్ ఇండికేషన్. వన్ మోర్ ఇష్యూ ఏమవుతుందంటే కొంతమందికి టాన్సిల్స్లో క్యాన్సర్ వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు కూడా యుల్ హ్యావ్ టు రిమూవ్ ది టాన్సిల్ అనమాట. అండ్ కొంతమందికి సిమెట్రికల్గా కాకుండా టాన్సిల్ ఎన్లార్జ్మెంట్, ఒక టాన్సిల్ పెద్దగా అయ్యి ఇంకో టాన్సిల్ అలానే చిన్నగా ఉండిపోతుంది అనమాట. అలాంటి కేసెస్లో కూడా మనం టాన్సిల్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అండ్ కొంతమందికి స్టోన్స్ వస్తూ ఉంటాయి టాన్సిల్, ఈవెన్ టాన్సిల్ సబ్స్టెన్స్లో. అలాంటి కేసెస్లో కూడా మనము ఎందుకు అంటే ఇలాంటి కేసెస్ ఫ్యూచర్లో మనకు లోపల పస్ కలెక్ట్ అవ్వడం టాన్సిల్లో అలాంటి రిస్క్ ఉంటుంది. సో అప్పుడు మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట.